మేడ్చల్ జిల్లాలో కిరాణా షాప్ ఓనర్ను డమ్మీ గన్తో బెదిరించి 4 లక్షల నగదును దోపిడీ చేసిన కేసును బసిరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 11వ తేదీన కోంపల్లిలో రాత్రి షాప్ను మూస్తున్న సమయంలో దోపిడీకి పాల్పడ్డారు. షాప్ యజమాని సాయిబాబా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా రాజస్థాన్కు చెందిన 4 నిందితులను పోలీసులు గుర్తించారు. జల్సాకు అలవాటు పడ్డ యువతలు ఈజీగా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతోనే దోపిడీకి పథకం వేశారు అని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కి తరలించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈ నెల 11వ తారీఖున రాత్రి 10:36 సమయంలో కొంపల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా, కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము. అక్కడ 4 లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు 4 ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఎస్ఓటి వాళ్ళు, క్రైము, సిసిఎస్, లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా